ఓం శాంతి 31/1/2022 పదండి చేద్దాం ఆత్మీక యాత్ర. స్వమానము. నేను శుభచింతక ఆత్మను. నేను సర్వశక్తివంతుడు శివ్ బాబా ఛత్రఛాయ క్రింద కూర్చున్నాను. పూర్తి కల్పవృక్షములోని ఆత్మల పట్ల నేను శుభ సంకల్పము చేస్తున్నాను. ప్రపంచములోని సర్వాత్మల కళ్యాణము జరగాలి. సర్వాత్మలు సుఖము, శాంతి, ఆనందము, ప్రేమతో నిండుగా ఉండాలి. సర్వాత్మల దుఃఖము సదా కొరకు దూరము కావాలి. అన్ని రకాల రోగాల నుండి పూర్తిగా ముక్తము కావాలి. అందరూ స్మృతి యాత్రలో ఉంటూ పావనముగా కావాలి. అందరి బుద్ధి ఏకాగ్రమై ఒక్క శివ్ బాబాతో సంబంధాన్ని ఉంచుకోవాలి. అందరూ వ్యర్థము నుండి సదా ముక్తమై సమర్థముగా ఉండాలి. అందరూ ప్రియమైన శివ్ బాబా ప్రేమలో ఇమిడిపోయి ఉండాలి. అందరూ అనేక జన్మల వికర్మల బరువు నుండి ముక్తము కావాలి. సర్వాత్మలు టెన్షన్ ఫ్రీగా అయ్యి తేలికగా తాజా స్థితిలో ఉండాలి.
సర్వాత్మలు తమ పాత స్వభావ సంస్కారాల నుండి ముక్తము కావాలి. సర్వాత్మలలో దేవీ దేవతల శ్రేష్టాచారి సంస్కారాలు జాగృతము కావాలి. సర్వాత్మలలో శాంతి, శుద్ధత, పవిత్రత, శీతలత సంస్కారాలు నిండాలి. ఆత్మలందరూ సత్యమైన అవినాశీ ఖుషీని అనుభవం చేయాలి. సర్వాత్మలు శుభ సంకల్పాల ఖజానాతో నిండుగా ఉండాలి. సర్వాత్మలు తమ తమ సోమరితనము నుండి దూరం అవ్వాలి. అందరూ పరస్పరములో ఆత్మీక ప్రేమతో మెలగాలి. సర్వాత్మల ఆత్మీక జ్యోతి సదా వెలుగుతూ ఉండాలి. సర్వాత్మలు సంపూర్ణ నిర్వికారిగా, సంపూర్ణ సతో ప్రధానముగా కావాలి. నేను శుభచింతక ఆత్మను. సర్వాత్మల కొరకు శుభ సంకల్పాలను చేస్తున్నాను. ప్రతి ఒక్కరూ పరమాత్ముని ఖజానాలకు అధికారిగా కావాలి. సర్వాత్మలు హద్దు కోరికల నుండి ముక్తమై బేహద్దు స్థితిలో ఉండాలి. సర్వాత్మలు
అతీంద్రియ సుఖపు ఊయలలో ఊగుతూ ఉండాలి. సర్వాత్మలు పరమాత్మ చదువును బాగా చదివి పూర్తి ఆస్తిని పొందాలి. సర్వులు సదా యోగయుక్తముగా ఉంటూ ప్రతి కర్మ చేయాలి. సర్వాత్మలు సదా తమ శ్రేష్ఠ స్వమానములో ఈశ్వరీయ నశాలో ఉండాలి. సర్వుల కర్మేంద్రియాలు శాంతముగా, శుద్ధముగా, శీతలముగా, పావనముగా కావాలి. సర్వాత్మలు సదా బాబా ప్రేమ శక్తుల ఛత్రఛాయలో ఉండాలి. సర్వాత్మలు ముక్తి జీవన్ముక్తుల జన్మసిద్ధ అధికారాన్ని పొందాలి. సర్వులు పేరు ప్రతిష్టల గౌరవం నుండి దూరమై పరస్పరము ఆత్మీక ప్రేమను, గౌరవాన్ని ఇచ్చి పుచ్చుకోవాలి. అందరి నయనాలు పవిత్రతతో నిండి ఉండాలి. చిత్తము శాంతముగా, హృదయము చల్లగా కావాలి. సర్వులు ఈశ్వరీయ
నియమ మర్యాదలను పాలన చేయాలి. సర్వాత్మల కర్మలలో దైవీ గుణాలు కనిపించాలి. సర్వాత్మలలో పరస్పరము ప్రోత్సహించుకునే గుణము ఉండాలి. అందరి వ్యవహారము సరళముగా, రమణీకంగా, మధురంగా ఉండాలి. అందరూ తమ తమ లక్ష్యము వైపునకు దూసుకొని వెళ్ళాలి. సర్వులు సదా తమ నిజ సంస్కారాలను గుర్తుంచుకోవాలి. అందరి ముఖము సదా హర్షితముగా వికసించి ఉండాలి. అందరూ ఆత్మీక వాతావరణంలో ఉంటూ సేవను చేయాలి. నేను శుభచింతక ఆత్మను. ప్రకృతి పంచతత్వాల పట్ల సర్వాత్మల పట్ల శుభచింతన చేస్తున్నాను. సర్వాత్మల కళ్యాణములో నా కళ్యాణము కూడా ఇమిడి ఉంది. విశ్వ కళ్యాణకారి తండ్రి సంతానమైన నేను మాస్టర్ విశ్వ కళ్యాణకారినై
విశ్వంలోని సర్వాత్మల పట్ల శుభచింతన చేస్తున్నాను. ఓం శాంతి.